ప్రజాపక్షం ప్రత్యేకం, వరంగల్ వార్త. అవినీతి అక్టోపస్, సామాన్యుడి బతుకు ఛిద్రం. ప్రభుత్వ జీతం చాలకనా, లేక కక్కుర్తికి హద్దే లేదా? వరంగల్, ఏప్రిల్ 15. తెలంగాణ సమాజం నేడు అవినీతి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. కంచే చేను మేసినట్లుగా రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖ, భూములకు భరోసా ఇవ్వాల్సిన రెవెన్యూ, తహసీల్దార్ శాఖ, నిబంధనలు అమలు చేయాల్సిన ఆర్టీఓ కార్యాలయాలు నేడు లంచాలకు నిలయాలుగా మారాయి. సోషల్ మీడియాలో రోజూ బయటపడుతున్న అక్రమాలను చూస్తుంటే సామాన్య ప్రజలు నివ్వెరపోతున్నారు. జీతాలు లక్షల్లో, బుద్ధులు కుక్కల్లో. ప్రజలు కట్టిన పన్నుల ద్వారా నెలకు లక్షలాది రూపాయలను ప్రభుత్వం వీరికి జీతాలుగా చెల్లిస్తోంది. అయినా ఆకలి తీరని అజగరాల్లా సామాన్యుడి రక్తాన్ని జుర్రుకుంటున్నారు. ఒక్క సంతకం పెట్టాలన్నా, ఒక ఫైలు ముందుకు కదలాలన్నా నోట్ల కట్టలు సమర్పించుకోవాల్సిందేనా? అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికా, లేక అక్రమంగా ఆస్తులు వెనకేసుకోవడానికా? చట్టాలు మారాలి, భయం పుట్టాలి. అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కినా కొద్ది రోజులకే మళ్లీ అదే కుర్చీలో కూర్చునే వెసులుబాటు ఉండటం వల్లే ఈ తెగింపు పెరుగుతోంది. కేవలం సస్పెన్షన్లతో సరిపెడితే ఈ వ్యవస్థ బాగుపడదు. కఠిన చట్టం రావాలి. అవినీతికి పాల్పడితే వారిని శాశ్వతంగా విధుల్లో నుండి తొలగించే చట్టం తేవాలి. ఆస్తుల జప్తు, అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. బహిష్కరణ, అవినీతిపరులంటే సమాజంలో భయం, అసహ్యం కలిగేలా శిక్షలు ఉండాలి. ప్రభుత్వానికి హెచ్చరిక. ప్రభుత్వం ఇప్పటికైనా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా అవినీతి తిమింగలాల వేట మొదలు పెట్టాలి. అవినీతి రహిత తెలంగాణ కేవలం నినాదాలకే పరిమితం కాకుండా ఆచరణలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల సహనం నశించకముందే పాలకులు కళ్ళు తెరవాలి. ముగింపు: అవినీతి రహిత సమాజం కోసం గొంతు ఎత్తడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇలాంటి ఘాటైన విశ్లేషణలు ప్రజల్లో చైతన్యాన్ని నింపుతాయి. మీ ప్రాంతంలో జరుగుతున్న నిర్దిష్టమైన అక్రమాల గురించి మీకు సమాచారం ఉంటే పంచుకోండి. చర్చను కొనసాగిద్దాం.